నేను ఆడదాన్ని. నాకు ఒక ఆడది ప్రేమిస్తుందా, ఏం చేస్తుందా అన్నది నాకు తెలుస్తుంది. 100% ఆ అమ్మాయి మ్యానిపులేషన్స్ కానీ అన్ని తెలుసు. అండ్ అదే ముంబైలో లోకేష్ అనే ప్రొడ్యూసర్ పైన కేసు పెట్టింది. 4.5 years నుంచి అతను జైల్లోనే ఉన్నాడు. అదే నా పైన ఛాలెంజ్ చేసింది. 45 days నేను ఉండొచ్చాను. కొన్ని అఫేర్స్ ఉన్నా సరే అబాండనింగ్ చేయదు. సరే డ్రగ్ కేసు ఇది అయ్యాను. అవును మహా అయితే నేను విక్టిమ్ ఏదో అయితే నన్ను తీసుకెళ్ళి రిహాబ్ చాలా జరిగాయండి. నేను ఇప్పుడు దాకా బయటకు పెట్టలేదు. వాడు రోజుకోటి వద్దామని నేను 10 వదులుతాను. నేను తీసుకెళ్లి రిహాబ్ లోనో ఇంకెక్కడైనా జాయిన్ చేయడమో, లేకపోతే నాకు పిచ్చి అయితే మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేయమనండి. వీడు దాంతో తిరగడానికి, దాన్ని పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి దానికి పిచ్చి అని చెప్తాడు. నేను క్యారెక్టర్లెస్ ఉమెన్ ని, నేను డ్రగ్స్ తీసుకుంటాను, నేను బూతులు మాట్లాడుతున్నాను, వాడు మాత్రం పత్తి గింజ, ఆవిడ మాత్రం పత్తి గింజ. ఇలా ఉంటుంది. 10 సంవత్సరాల ఇప్పుడు ఇంకా పెట్టుకుంటా అంటే పెట్టుకోండి. తమ్నైల్స్ ఏం పెట్టుకుంటారో, ఇదిగోండి ఇలా మాట్లాడిన అని పెట్టుకుని నాకు ఇంకా బాధ అయిపోయింది. ఇంకా నేను వచ్చి నా గొంతు కూడా పోయింది. 10 సంవత్సరాల మీ ప్రేమ కాదండి, 10 నెలల ఆ ప్రేమ ఎందుకు స్వీట్ అయిందో మరి అతన్ని అడగండి అక్కడ ఏమంత స్వీట్నెస్ ఉంది. అంటే మిమ్మల్ని కాదనుకోవడానికి కారణం కూడా మీరు కూడా ఒక కారణం ఏంటి? ఎవరికి? నన్ను కాదనుకోవడానికి ఎప్పటి నుంచి కాదనుకున్నాడంటే అతను అదే అడుగుతున్నాను. లేదు అతను మిమ్మల్ని దూరం పెట్టారు అంటే ఆ దూరం పెట్టిన ఒక యువతిగా మీకు అర్థమైపోతుంది, అమ్మో నన్ను దూరం పెట్టారు. నేను రియాక్ట్ అయ్యే పద్ధతిని బట్టి ఉంటుంది. ఇప్పుడు వాడితో పాటు వాడికి నచ్చినట్టుగా ఆ పిల్ల నడుచుకుంటే తన ఫ్రెండ్ కాదు, నువ్వు తను చేసిన అన్యాయమే నిజంగా అని, లేదా ఆ పిల్ల ఆంటీ అయితే వాస్తవం నమ్ముతూ ఉంటాడు అనుకుంటున్నారు మీరు. నేను యాంటీ అవుతున్నాను రాజకీయం, అందుకు ప్రాబ్లం లేదురా. నువ్వు ఎలా ఉన్నా తిను, ఇంకేమీ యాంటీ అవుతాను, నేను మంచిగానే ఉంటే రాస్తాను, ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకో ప్రమాణం ఇంకొక స్టేజ్ పెట్టుకుని ఒక్కసారి సింపుల్ గా ఏంటంటే మీకు డ్రగ్స్ అలవాటు నాకు అసలు ఇప్పుడు తీసుకోకపోయినా లేదు, మీ పాకెట్ లో ఇందాక ఉంది, అది ఇస్తే నేను చేస్తాను. ఇవ్వండి ఇవ్వండి. ఎంతసేపు పెట్టుకుంటారు అసలు? అక్కడ మీరు కట్టి చెప్తే ముగ్గురం కలిసి కూర్చొని చేద్దాం. మంచిదని వదిలేస్తా అంటే ఎవడు ఊరుకుంటాడు? మంచిదని వదిలేస్తా అంటే ఎవడు ఊరుకుంటాడు అంటే చెప్పండి. అబాండం చేసి మిమ్మల్ని గురించి తీసుకోవాలని ఇప్పుడు డ్రగ్స్ అలవాటే ఉంది, నేను వాడిని పెట్టుకొని నేను డ్రగ్స్ ఇంట్లో చేస్తున్నాను అన్నప్పుడు మరి వాడికి అది మంచి విషయమే కదా వదిలించుకోవడానికి. పంపించేశారు నన్ను పోలీసులు, వాళ్ళని అడగండి. తెలియదు నాకు అసలు దాని మీద కేసు వేస్తారా? దేని మీద? మరి కాష్ అదే కదా. మీకు మెడికల్ టెస్ట్ చేయలేదు, చేయించాలి కదా, చేయలేదు. సో ఒక ప్రీ ప్లాన్ గా ప్రీ ప్లాన్ గానే రాస్తాను. ఆడియో రికార్డింగ్ చేశాడు, అది కాల్ రికార్డింగ్ కాదండి. ఇప్పుడు నాతో గొడవ పడుతున్నాడు, నాకు బ్లడ్ అంతా కారిపోయి అవుతుంది. నేను మస్తానికి ఫోన్ చేసి ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నాను, అది కూడా స్పీకర్. ఇప్పుడు నేను ఏదో పర్సనల్ గా మాట్లాడుకోవడం కూడా కాదు, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్నాను. ఎందుకంటే మొత్తం తడిసిపోయింది అనమాట. అది అతను ఫోన్ జేబులో పెట్టుకొని రికార్డ్ చేసి అది ఇప్పుడు ఇవాళ బయటకి ఇచ్చాడు. అంటే ఎందుకు, దేనికోసం? మహాప్రభు అని నిస్సారణ అమ్మాయి ఒక హీరోయిన్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఆ హీరోయిన్ ఎవరు, నేపథ్యం ఏంటి, చరిత్ర ఏంటని పోలీసులు తేగలాగితే రాజధాని డొక్క కదిలింది. చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు. ఈ అమ్మాయి గోవా ఓన్లీ నన్ను వద్దంటున్నాడు, నన్ను బాధలు పెడతానని చెప్పి లాక్డౌన్ తర్వాత వెళ్ళిపోయి తను వృత్తి